దేహమే దేవాలయం. ఏ పని చేయాలన్నా కావలసింది ఆరోగ్యకరమైన దేహం. మనసు, శరీరము రెండు బాగుంటేనే మనిషిలో ఉత్సాహం, చైతన్యం పరవళ్ళు తొక్కుతుంటాయి. అందుకే ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సాంప్రదాయాల ద్వారా ఆరోగ్యకరమైన జీవన విధానం ఎలా ఉండాలో చెప్పారు మన పూర్వీకులు. పూజా విధానంలో కూడా దేహము ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు. దైవానికి చేసే అదంగ పూజను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఏ పూజనైనా ఆచమనీయం. ఆత్మశుద్ధి, భూశుద్ధి తర్వాతే సంకల్పం ప్రారంభిస్తాం. మకుళిత హస్తాలతో దైవాన్ని ఆహ్వానించే ఆసనంపై ఆసీనును చేసిన తర్వాత పాడ్యం, ఆర్ఘ్యం ఇత్యాది షోడశ ఉపచారాలు సమర్పిస్తాం. ఆపై అదంగ పూజ ఆరంభిస్తాం. అదంగ పూజ అంటే దైవం పాదాల దగ్గర నుంచి ఆరంభించి శిరస్సు దాకా అర్పించటం. దేహంలో ప్రతి అవయవం ముఖ్యమైనది. అన్నిటినీ గౌరవించాలని చెప్పటమే ఈ పూజ విధానంలో ప్రధాన ఉద్దేశం. కానీ అంత ఓపిక, తీరిక లేని నేటి మనిషి దేవుణ్ణి గురించి కాదు కదా, తన గురించి తాను పట్టించుకునే పరిస్థితిలో కూడా లేదు. ఇదే బాధాకరం. వేదాంతులు, ఋషులు కూడా సాధన కోసం దేహం ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరమని ఉద్బోధించారు. వాటి మనుషుల జీవన విధానం ప్రకృతి నియమాలు సాగేది. రాత్రులు విశ్రాంతి, పగలు కష్టించి పనిచేయటానికి కేటాయించేవారు. అలాంటి శాస్త్ర సాంకేతిక అభివృద్ధి తదనుగుణముగా పెరిగిన జనాభా కలిసిన మొత్తంలో మనిషి జీవనశైలిని, జీవ గడియారాన్ని కూడా మార్చేశాయి. దీని ప్రభావం అన్నింటి మీద కనిపిస్తుంది. ఆహారపు అలవాట్లు మారిపోయాయి, సౌకర్యాలు మారిపోయాయి, వ్యాయామం తగ్గిపోయింది, ఒత్తిళ్ళు, ఆందోళన జీవితంలో విడదీయలేని భాగాలైనవి. ఫలితంగా వయసుతో నిమిత్తం లేకుండా రకరకాల అనారోగ్యాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మంచి అలవాట్లు అవలంబించడం, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటమే పెద్ద సవాలుగా మారింది. ఈ సవాలును ఎదుర్కొని నిలబడటానికి ధ్యానం పెంచాలి. శరీరాన్ని పూజించడమే మార్గం. పూజించడం అంటే గౌరవించటమే అర్థం. పరమాత్మని ఆరాధన సమయం కేటాయించ, మొక్కుబడి, దీపం పెట్టు, దండం పెట్టుకో, పని కానిస్తున్న మనిషి తనను తాను ఎప్పుడు పట్టించుకుంటాడు? నిజానికి జీవితానికి ఆలంబన అయిన దేహాన్ని అభిమానించాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, మనసును కేంద్రీకరించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఇలా చేయటం వల్ల అలసట తీరి తనువు, మనస్సు తేజోవంతంగా పరమాత్మ సేవకు అంకితమవుతాయి. దేహో దేవాలయం ప్రోక్తో జీవో దేవసనాతనః. దేహమే దేవాలయం, శరీరం ఉన్న జీవుడు దేవుడు. అలాంటి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటం సాధనలో భాగమే కదా.